శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. మనం ప్రశ్నోత్తరిలో ఉండాము. సరే, ప్రశ్నోత్తరిలో మోక్షం అంటే మోక్షం అనేటువంటిది ఎట్లా కలుగుతుంది? మోక్షం ఎట్లా కలుగుతుందంటే మనస్సు నాశనం కావాలి. మనస్సు నాశనం అయితే మోక్షం. మనస్సు నాశనమైనటువంటి స్థితియే మోక్షం. మనస్సు నాశనం చేయడం అనేటువంటిది కొంతమంది ఏం చేస్తారంటే మనస్సును నాశనం చేయుట, దాన్ని బలవంతం చేసి బలవంతంగా మనస్సుని బలవంతంగా నాశనం చేస్తారు. బలవంతంగా నాశనం చేయటం అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఘోరంగా తపస్సులు చేసేటట్లుగా అన్నం తినకుండా స్నానం చేయకుండా ఆ శరీరాన్ని ఎక్కడో ఒక జాగాల్లో పెట్టేసి గుహల్లో పెట్టేసి ఏందో తపస్సు చేస్తున్నామని అట్లా పెడుతూ, ఇంకా కొంతమంది ఏంటంటే చుట్టూ అగ్నిని పెట్టుకొని పైన ఎండొస్తూ దాని మధ్యలో కూర్చొని, ఇంకా కొంతమంది ఏంటంటే జలములో కూర్చొని తపస్సు చేస్తూ, ఇంకొంతమంది ఏంటంటే చెట్టు ఉంటుంది, చెట్టుకు ఒక కొమ్మ ఉంటుంది, ఆ చెట్టు కొమ్మకి వీడి యొక్క మోకాళ్ళను అట్లా మధ్యలో పెట్టి నిలబెట్టేసేసి తల కిందికి ఇడిచిపెట్టి అలా తపస్సు చేస్తూ, ఇంకొంతమంది చెట్టు పైన కూర్చొని ఎన్నో ఒక జాగాలో, ఎందుకంటే భూమి మీద కూడా ఉంటే కూడా కుదరదని చెట్టు పైన కూర్చొని కొమ్మ పైన అక్కడ తపస్సు చేస్తూ, ఇట్లా ఇంకొంతమంది అగ్ని చుట్టూ అగ్ని పెట్టుకొని వేడి తగులుతూ ఉండాలన్నమాట, అట్లా చేస్తూ, ఇంకొంతమంది కండ్లకు గంతలు కట్టుకొని నోటికి కూడా ఏమీ మాట్లాడకుండా ఉండేట్లుగా దాన్ని బిగించుకొని, ఎందుకంటే కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపించిపోతుంది, అంతా ఏమీ లేకుండా ఇలా చేసేటువంటి వాళ్ళు. ఇంకొంతమంది హఠయోగం, హఠ అంటే మొండి, అట్లా మొండిగా చేసి ఆ లాస్ట్కి ఏమవుతుందంటే శరీరాల్లో ఒక్కొక్క భాగాన్ని కూడా వేరువేరుగా అయిపోయేటట్లుగా కూడా చేసి రకరకాలైనటువంటి ఇట్లా చేసి మనస్సును నిర్వీర్యం చేయుట, ఇట్లా చేస్తారు. భగవంతుడు ఈ విధానమును, ఇట్లాంటి విధానాలన్నింటినీ, ఇది దాని తర్వాత వచ్చేటువంటి ఫైనల్లో ఏమైనా అన్నీ ఒకటి ఉండొచ్చునేమో కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు, అంత మంచి పద్ధతి కాదు. మనస్సును సున్నితంగా దానికి నచ్చజెప్పి దానిని తన వశం చేసుకొని అప్పుడు ఆ మనస్సుని చిన్నగా లాలించి పాలించి బుజ్జగించి, ఇవి మీ అందరికీ అనుభవమే. భార్య చెప్పిన మాట వినకపోతే లాలించి పాలించి బుజ్జగించి ఏమేమో చేస్తారు. అదేవిధంగా భర్త కూడా ఏదన్నా ఉంటే భార్య కూడా అలాగే చిన్నగా చేస్తారు. అందుకే భగవంతుడు కూడా లాలయేత్ చిత్త బాలకం, బాలుని ఏ విధంగా అయితే మనం బుజ్జగిస్తామో ఆ విధంగా బుజ్జగించి మనస్సుని
ఇప్పుడు చూడండి, మనస్సుని నాశనము చేయుట, మనస్సును నాశనం చేయుట. మనస్సును నాశనం చేయాలంటే దేంతో చేయాలా? మనస్సుతోనే చేయాల. మనస్సును నాశనం చేయడము వేరే దేంతో అన్నా చేసేది కాదు. మనస్సుని నాశనం చేయాలంటే నేనే అనుకోను కదా మనస్సును నాశనం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే మనస్సుని మనస్సుతోనే నాశనం చేయాలి. ఏమంటే మీరు చెప్పండి, మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే దానికి ఎవడైనా ఇష్టపడతాడా? కేవలం నాశనమైపో అనే మాట అంటేనే ఎంత బాధపడతారు. ఈడ మనం చేస్తాండే పని ఏంటి? మనసును నాశనం చేసేదానికే కదా ఈడ మనం చేస్తాండేది. కానీ నాశనం అయిపోనంటే మాత్రము ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. నాశనమైపో అనే మాట అంటేనే బాధపడతామే, అట్లాంటిది నాశనం చేయాల్సింది నన్నే అని తెలిస్తే ఆ మనస్సు నీకు సహకరిస్తుందా? చూడండి ఎట్లా ఉందో. ఆ మనస్సు ఏమవుతుంది? తిరగబడుతుంది. చిన్నపిల్లోనికి ఏదన్నా పని చెప్తే వాడు చేయడు. ఎందుకు? వాడు చేసుకుంటా ఉండే పనిని డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి. అదే వాడికి తాయిలం అంటే వాడికి రే అంగడికి పోయి పలానా తీసుకుని రాపు అంటే వాడు తీసుకురాడు. పోమా అంటాడు. నువ్వు చాక్లెట్ కావాలనేవా లేదా? ఇందా తీసుకోరాపు. అప్పుడు ఈ పని విడిచిపెట్టేసి అడిగిపోతాడు. అడిగిపోయి దాన్ని తీసుకొని వీడికి కావాల్సిన చాక్లెట్ కోసం విన్నాడు, తీసుకొని వస్తాడు. ఆ విధంగా ఏం చేయాలంటే మనస్సుని బుజ్జగించి ప్రాపంచిక విషయాలేంటి, పరమాత్మ విషయం ఏమిటి, రెండింటినీ చూపించాల. మనస్సుకి రెండింటినీ చూపించి, హే మనస్సా, ఎందుకు ఈ మార్గంలో వెళ్తావు? ఈ మార్గంలో వెళ్తే నీకు కలిగేటువంటిది ఏంటి చూడు. అది చూసావుగా, ఇట్లా రా. ఈ పరమాత్మ విషయాన్ని కూడా ఒకసారి చూడు. ఈ పరమాత్మ విషయం ఏమిటో ఒకసారి విను. నీకు ఇష్టమైతేనే ఉండు అని చెప్పి ఆ మనస్సుకి ఏం చేయాలంటే రెండింటినీ చూపించగలగాలి. రెండింటినీ చూపిస్తే ఆ మనస్సుకి ఇప్పుడు ఏమవుతుందంటే డైలామాలో పడుతుంది. ప్రాపంచిక విషయాల్లోనూ పోయి అనుభవిస్తుంది. ఈ పరమాత్మ విషయాన్ని దగ్గర కూడా వచ్చి చూస్తుంది. ఆడ కొద్దిగా శాంతి ఉంది, దొరుకుతుంది. ఈడ ప్రాపంచిక విషయాలు చూస్తూ ఉంటే అంత శాంతి కలగట్లేదే. కొద్దిగా దానికి ఈ శాంతి అనేటువంటిది రుచి కలుగుతుంది. ఈ రుచి ఇంకా ఎక్కడెక్కడెక్కడో చూస్తుంది, ఎక్కడ దొరకదు. ఇప్పుడు వీళ్ళందరూ షార్ట్స్ వేసుకోవడం, స్లీవ్లెస్ వేసుకోవడం, ఇంకా ఉండే డ్రెస్సులన్నీ మారిపోవడం, ఇవన్నీ ఎందుకు? అది రుచి మరిగినారు, అందులో రుచి చూచినారు కాబట్టే మిగతా ముందు ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని పట్టుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నారు, రుచి మరిగినారు. ఆ తర్వాత ఇంకొకటి రుచి, ఇట్లా రుచి చూస్తూ మనస్సు ఏమవుతుందంటే దాన్ని పట్టుకొని పోతూ ఉంది. దానికి ఈ రుచి తెలియదు. ఈ రుచి తెలుసు, దానికి ఇంకొకటి కూడా తెలుసు. దీనిని పట్టుకుంటే ఇది నేను లేకుండా అయిపోతాను అనేది దానికి తెలుసు. అందువల్ల ఏం చేస్తుంది తెలుసా?
బాగా చదువుకోవాలని అందరికీ ఉంటుందండి. వాడు చదువుకునే దానికి బుక్ ఎత్తుతాడు, చదువుతాడు, అర్థం కాదు పాపం. అర్థం కాకపోతే నిజంగానే నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఒకతనైతే వచ్చి నా దగ్గర ఏడ్చేశాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, ఎవరు ఏం చేస్తాడంటే బెత్తం ఉంటుంది, చేతులు పట్టమని చేతులకే కొడతాడు. ఇక్కడ ఆయన ఈ చేతికి కొడతాడు. అందుకని వీడేం చేస్తాడు తెలుసా, ఇంటి దగ్గర బుక్ ఎత్తుకొని చదువుతాడు, అర్థం కాదు. ఆ కూసం ఉంటుంది, కూసం ఉందిగా, కూసం అంటే ఏమి, రాతి కూసం. ఆ రాతి కూసాన్ని వీడు ఇట్లా పెట్టి కొడుతూ ఉంటాడండి చేత్తో. ఎందుకంటే ఆనెలు వస్తాయి చూడండి, కాళ్ళకు ఆనెలు వచ్చినప్పుడు దానికి నొప్పి గిప్పి తెలియదు. అట్లా చెయ్యి కొట్టి 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 ఎందుకు అట్లా కొడుతున్నామంటే, ఏం చేసేది, ఆయన అట్లా కొడతాడు, అది నొప్పి అవుతుంది, ఆ నొప్పిని నేను తట్టుకోలేను. బుక్ చదవచ్చు కదరా, నాకు అర్థమై సావట్లేదే, నేనేం చదవడానికి ట్రై చేస్తా ఉన్నా, నాకు అర్థం కావట్లే. కాబట్టి నేను ఇది ప్రాక్టీస్ చేస్తాను, ఇది ఈజీ. కొడితే చెయ్యి ఏమవుతుంది, తిమ్మురు పడుతుంది, గట్టిగా అవుతూ వస్తుంది. ఆయన కొడితే కొట్టుకో 5 దెబ్బలు కొడతాడు, లేదా 10 దెబ్బలు కొట్టు తప్ప అంటాను అంతే. దానికోసం నేను ఈ ట్రై చేస్తాను. అంతే, మనస్సు దానికి ట్రై చేస్తుంది కానీ దీనికి ట్రై చేస్తుంది. ఒరే నాయన రా అని చెప్పి వాడిని తీసుకెళ్ళి నేను మళ్ళీ వాడితో చిన్నగా మాట్లాడుతూ వాడికి కొన్ని విషయాలు చిన్నగా చెప్తూ వస్తే వాడికి సబ్జెక్టు కొద్దిగా అర్థమవుతూ వచ్చింది. 10th క్లాస్ వాడికి 51% వచ్చింది వాడికి. వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా, నిజంగానే వాడు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. మళ్ళీ వాడికి పోలీస్ ఉద్యోగం వచ్చింది, సెలెక్ట్ అయిపోయాడు. తర్వాత నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అంటే నేను పోతే వాడు మధ్యలో కనిపించాడు, వాడు ఉన్నాడని తెలియదు. ఆంజీ ఏమి ఎక్కడున్నావే, రానా ఎందుకంటే నేను పిలుచుకొని పోయి ఆడంతా తిని, ఏం కావాలి నీకు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చినంటే అయ్యో పదంబర్ అని చెప్పి ఆయన MVT మోటార్ వెహికల్ ఆయన SI దగ్గరికి ఆయన పిలుచుకొని పోయి, ఈయనేంలా ఊరికి జస్ట్ సెల్యూట్ చేసి, సార్ మా ఫ్రెండ్ సార్ అందండి. ఓ మీ ఫ్రెండా, సరే అంతే. ఇంతంతా ఇచ్చేసిపోతే నీకు వస్తుంది పో. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ వాడే తీసుకొని వచ్చినాడు. వాడే తీసుకొని వచ్చి ఎంత ఇదంటే ఏమంటే, నేను ఈరోజు ఇట్లున్నానంటే నువ్వు ఆ రోజు నాకు చెప్పించిండేదంతా నాకు గుర్తు కూడా లేదు, వాడు చెప్తే తెలిసింది మళ్ళీ నాకు. అంటే మనస్సుకి రుచి బయట విషయాలను రుచి చూస్తూ ఉందే కానీ శాస్త్ర విషయాలను, ఆత్మ విషయాన్ని రుచి చూచుటలేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలా, బయట విషయాల్లో నువ్వు దాన్ని హఠం చేసి దాన్ని చంపేయడం అది క్రూరత్వం. అలా చెయ్యొద్దన్నాడు భగవంతుడు. అలా చేయకుండా ఉండడం కోసమే స్మూత్గా దాన్ని పట్టుకురావడం కర్మయోగం ఎందుకు చేయాలి, అది 4వ అధ్యాయం జ్ఞానయోగం. కర్మ సన్యాసం, ఎట్లా కర్మ సన్యాసం చేయాలి, తర్వాత ఇప్పుడు ధ్యానం, నువ్వు ధ్యానం ఎలా చేయాలి, 6వ అధ్యాయము ధ్యానం ఎలా చేయాలి, మనస్సు ఎప్పుడు నిలుస్తుంది, అది తర్వాత విజ్ఞానం, ఇవంతా చెప్పుకొని వస్తాడు. ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి, ఇక్కడ మోక్షం కలగాలంటే వాసనలు పోవాల. మనస్సు అంటేనే వాసనలు, మనస్సు అంటేనే లోపలుండే వాసనలు కదా. ఈ వాసనలు పోతే మనస్సు పోతుంది. ఆ వాసనలు పోగొట్టడం ఎలాగా, అందులో మన ముక్తికోపనిషత్తులో కొద్దిగా ఉన్నాం, దాన్ని చూద్దాం. వాసన వశతః ప్రాణస్పందస్తేన చ వాసన క్రియతే చిత్తబీజస్య తేన బీజాంకుర క్రమః ద్వే బీజే చిత్తవృక్షస్య ప్రాణసందన వాసనే ఏకస్మింశ్చ తయోక్షీణే క్షిప్రం ద్వే అపి నశ్యతః
అసంగ వ్యవహారత్వాత్ భవభావన వర్జనాత్ శరీరనాశ దర్శిత్వాత్ వాసన న ప్రవర్తతే వాసనా సంపరిత్యాగాత్ చిత్తం గచ్చత్య చిత్తతాం అవాసనత్వాత్ సతతం యదా న మనుతే మనః అమనస్తా తదోతేతి పరమోపశ్రమప్రద అవ్యుత్పన్న మనాయావద్భవ అజ్ఞాత తత్పదః గురుశాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర. ఇది చెప్పాలంటే కనీసం ఒక్క నెల పడుతుంది. ఇప్పుడు మనం చదువుకుండా చెప్పాలంటే కనీసం ఒక్క నెల పడుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ అండి నీకు ప్రాణం ఉందా? ప్రాణం ఆడుతుందిగా. ఈ ప్రాణం ఉంది చూడు, ప్రాణం అనేటువంటిది ఉంది చూడండి, నీ వాసనను అనుసరించే ప్రాణం ఉంది. నీ వాసన ప్రాణాదిభిరనైంతైశ్చ భావైరేతే వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ఇప్పుడు ప్రాణం మనకు ఆడుట ఉంది కదా, ఈ ప్రాణం ఆడుతూ ఉండేది నాలో ఉండే వాసనను అనుసరించే ఆ ప్రాణం కూడా ఆడుతున్నది. ప్రాణాదిభిహి, ప్రాణము మొదలైనటువంటివన్నీ కూడా నాలో ఉండే వాసనను అనుసరించే ఉన్నవి. అంటే ఇప్పుడు కొంతమందికి చూడండి, కొంతమందికి ఆయాసం ఉంటుంది, కొంతమందికి ప్రాణం బాగా ఆడుతూ ఉంటుంది, కొంతమందికి అసలు ఎంత ఈజీగా ఉంటారంటే అంత ఈజీగా ఉంటారు, స్మూత్గా ఉంటారు. ఇప్పుడు ఈ కరాటే మాస్టర్ ఉన్నారు చూడండి, ఆయన ఎంత ఈజీగా చేస్తూ ఉంటాడంటే ఆ పిల్లలకు చెప్పించేటువంటివి అంత ఈజీగా చేసేస్తుంటాడు. వీళ్ళు పిల్లలు చేయలేరు. పోనీ దాన్ని మనం ఏమైనా చేయగలుగుతామా? మనం కూడా చేయలేం. ఎందుకు? ఆడ ప్రాక్టీస్ ఉంది, ఆడ చేస్తానేదంతా ఏం తెలుసా? ప్రాణమును మనం అలా చేసాం, ప్రాణమును ఆయన అలా చేశాడు, మన ప్రాణాన్ని మనం ఇలా చేసాం. కర్మ నువ్వు ఏది చేయాలన్నా, శరీరం కదలాలంటే కూడా ప్రాణం చేతనే నువ్వు కదులుతున్నావు. ఏమి చేయాలన్నా ప్రాణమే చేస్తూ ఉంది. ప్రాణము చేత నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ప్రాణము చేత చేస్తున్నావు. అర్థమవుతుందా? బా, ఓకే, గుడ్. అదే నాకు బాధ. చూస్తున్నావు, ఇట్లా చూస్తున్నావే నాకు అది. సరే చూడు, దృష్టి బాగానే గ్రహిస్తుంటే ఓకే, మంచిది, చాలా మంచిది. అంటే ఈ ప్రాణం అనేటువంటిదే అన్నీ చేపిస్తూ ఉండదు. క్రియ కర్మ జరుగుతుందంటే ప్రాణమే కర్మ. ప్రాణం రజోగుణం. ఈ శరీరము ద్వారా జరుగుతూ ఉండేదంతా రజోగుణముతో జరుగుతుంది. ఆ రజోగుణం నుంచి వచ్చింది ప్రాణం. ప్రాణం అంటే రజోగుణం. ప్రాణం ఉన్నప్పుడే నీ పనులన్నీ జరుగుతాయి. అంటే ప్రాణం ఏమిటి? రజోగుణం. నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? ధ్యానంలో కూర్చున్నావు అని అనుకోండి, ప్రాణం యొక్క ప్రభావాన్ని కూడా దాటి సత్వగుణం లేకపోతున్నావు. అంటే ఏంటి? నిర్మలత్వంలోకి వెళ్ళాలి, ప్రశాంతత. అంటే ఇప్పుడు ప్రాణాన్ని గురించి పట్టించుకోవట్లే, ప్రాణాన్ని గురించి పట్టించుకోని స్థితికి నువ్వు వెళ్తున్నావు. అది ఉందే, అది సత్వగుణం. అది సత్వగుణానికి పోవాల్సి వస్తుంది. ఈ కర్మలు సత్వగుణంలోకి వెళ్ళే కొద్దికి ఈ కర్మ ఏమైపోతుంది? కర్మ తొలగిపోతుంది, అణిగిపోతుంది. ప్రాణం ఉంటుంది, ఎందుకంటే దాని వాసన ఉంది కాబట్టి ఆ వాసన ఉండేంత వరకు ఇది ఉంటుంది. ఆ వాసన అయిపోయిందని అనుకోండి, వాసన అయిపోయిన మరుక్షణం ప్రాణం
కూడా ఉండదు. వాసన అయిపోయిన క్షణం ప్రాణం ఉండదు. అంటే వాసన ప్రాణం కూడా అణిగిపోతుంది. కానీ వీడికి వాసనలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ శరీరం పనికిరాలేదు ఇంక ఇప్పుడు దానికి. అందువల్ల ఏమవుతుంది? శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఇప్పుడు ఒకరిని రిమూవ్ చేశా. ఈడ నాకు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వచ్చి నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను కదా, ఈ పాఠం మీద దానికి వచ్చినారు, దేనికి వచ్చినారు, వాళ్ళ పనులు ఏంటంటో చూసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే అంత పనికి రాకుండా నేను క్లాస్ చెప్తున్నానా? ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు, వస్తాను చూడండి, సౌండ్ వస్తుంది. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళకి? కాబట్టి ఈ సత్వగుణంలోకి మనస్సు అనేటువంటిది సత్వగుణం. మనసు సత్వగుణం కాబట్టి మనస్సు చేతనే ఆలోచన చేయాలి. ఇప్పుడు సత్వగుణాన్ని గురించి ఆలోచన చేసి సాత్వికంగా ఉన్నప్పుడు ప్రాణం యొక్క ప్రభావం తగ్గుతుంది. కానీ వీడికి ఏమీ లోటు ఉండదు. మనకు లోటు జరుగుతుందో ఏమైపోతుందో అనేటువంటి ఫీల్ ఉంటుంది. ఏమీ లోటు ఉండదు. ఎందుకంటే తమోగుణము కంటే రజోగుణం అనేటువంటి దాని ప్రభావం గొప్పది. రజోగుణము కంటే సత్వగుణం యొక్క ప్రభావం గొప్పది. సత్వగుణం కంటే విశుద్ధ సత్వం గొప్పది. ఇది సత్యం. ఇది సత్యం కాబట్టి వీడు సత్వగుణంలోకి వస్తున్నాడు. కాబట్టి వీడికి ఏమీ లోటు ఉండదు. ఎందుకంటే సత్వగుణం యొక్క స్థితి అదంతే. ఇప్పుడు ఒక 50 మంది వచ్చారండి. 50 మంది వస్తే 50 మందికి వాళ్ళ బుద్ధి స్థాయి ఉంటుంది. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ 50 మందిలో ఒకానొకనికి ఏమి తెలియకనే ఉంటాడు చూసేదానికి మనకి. కానీ వాడు నోరు తెరిస్తే వాళ్ళ లోపల ఉండేదంతా కూడా బ్రహ్మాండంగా బయట వచ్చిందని అనుకోండి. ఇప్పుడు ఈ 50 మంది ఏం చేస్తారు? అతన్ని గౌరవిస్తారు. ఇప్పుడు ఆ గౌరవం ఎట్లొచ్చింది? మనం బయట రూపాన్ని చూసినప్పుడు వచ్చిందా? అతని నుంచి అతనిలో ఉన్నటువంటి భావమును వ్యక్తపరిచినప్పుడు, దాన్ని నువ్వు గుర్తించినప్పుడు వెంటనే అది వస్తుంది. అది ఆటోమేటిక్గా అవుతుంది. అది సత్వగుణము అనేటువంటిది బయట పడుతుంది. బయట పడడం దాని లక్షణం, అంతే, తప్పదది. అలా ఉన్నప్పుడు ఆ జ్ఞాన స్థితిని అనుసరించి దానికి వాల్యూ ఈ ప్రకృతిలో అది ఉంటుంది అంతే. దానికి మళ్ళా లేనే లేదు, వేరే తిరిగే లేదు, దానికి తిరుగులేదు. ఎందుకంటే అంతే, అది ఈ సృష్టి అంతే. కాబట్టి ఇక్కడ కూడా మన మనస్సుని సత్వగుణములోనికి మనం తీసుకుపోవాలి. సత్వగుణంలోనికి తీసుకుపోతే ప్రాణం యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే ఉపశమనం జరుగుతుంది. నువ్వు కర్మలను తగ్గించుకోవాలంటే తగ్గదు, అవి తగ్గవు. సత్వగుణం అడుగు పెట్టినావా ఆటోమేటిక్గా కర్మల యొక్క ప్రభావం, దాని యొక్క ఇది ఉపశమనం అవుతుంది. ఇక్కడ చెప్తున్నాడు, వాసనా వశతః ప్రాణస్పందనస్తేనచ. ప్రాణస్పందనం ఇప్పుడు ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవడం వదలడం చేస్తున్నారు కదా. ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవడం వదలడం, లబ్ డబ్ ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? వాసనాతానవం.
ఈ వాసన లోపల ఉంది, నువ్వు ఉండవు, నీ కర్మ ఉంది, నీ వాసన పెట్టుకున్న దాన్ని అనుభవించేదానికి ఈ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. పక్కలో గుండె కొట్టుకునేటట్లుగా చేస్తూ ఉంది. అందుకోసమే గుండెకు రక్తం సప్లై అవుతుంది, ఆ రక్తం పోయి వస్తూ ఉంటుంది. ఆ రక్తం శుద్ధం కావాలంటే ఊపిరితిత్తులు పనిచేస్తేనే గుండెకు వచ్చేటువంటి రక్తం శుద్ధమవుతుంది. గుండెకు వచ్చే రక్తం శుద్ధం కావాలంటే ఊపిరితిత్తులు పనిచేయాలి. ఊపిరితిత్తులు పనిచేయాలంటే ప్రాణవాయువు తీసుకొని విడిచిపెట్టాలి. ఆ ప్రాణవాయువు తీసుకొని విడిచిపెట్టాలంటే ఆక్సిజన్ యొక్క ప్రభావం కావాలి. ఆక్సిజన్ ప్రభావం కావాలంటే నీకు వాసన ఉండాలి, అంటే నీ కర్మ వాసన ఉండాలి. ఆ కర్మ వాసన చేత నిన్ను ఆ గుండె పనిచేసేటట్లు చేస్తుంది. ఆ గుండె పనిచేసేటట్లు చేస్తూ ఉంటే ఈ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. ఆ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయంటే ఆ ఊపిరితిత్తులు ఎందుకు పనిచేస్తున్నాయంటే నీ వాసనను అనుసరించి అవి పనిచేస్తున్నాయి. నీ వాసనను అనుసరించి నీకు ఆక్సిజన్ శాతం తీసుకోవడం జరుగుతుంది. అందువలన నీలో ఉండే రక్త శాతం శుద్ధమవుతుంది. అందువలన నీ శరీరం శుద్ధంగా ఉంది. అందువలన నీ మనసు శుద్ధంగా ఉంది. అందువలన నీ తల శుద్ధంగా ఉంది. అందువల్ల నీ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఏంటి, వీటన్నిటికీ మూలం ఏమిటి? వాసనలు. కాబట్టి ఆ వాసనను సాత్వికంగా మార్చుకుంటే, అంటే ఇప్పుడు ఏం చేయాలా? శుద్ధ వాసనలోకి తీసుకురావాలి. శుద్ధ వాసనలోకి తీసుకొని వస్తే ఏమైంది? పైన ఇవన్నీ మారిపోతాయి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. ఈ మధ్యలోనే పెట్టాను, నేను వాట్సాప్లో పెట్టాను. అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో నారద మహర్షుల వారికి సనత్కుమారుల వారు చెప్పేటువంటి బోధ చాలా నాకైతే అది ఎప్పటి నుంచినో వెతుకుతున్నదాన్ని. ఇంతకుముందు కూడా పారాయణం చేసినాను కానీ నా మైండ్లో లేదు ఎక్కడుంది అనేది. ఇప్పుడు కరెక్ట్గా నాకు మొన్న చూసి దాన్ని అందుకని తీసి వాట్సాప్లో కూడా అందరికి కూడా షేర్ చేసినాను. సరే, దాన్ని చెప్తున్నాడు. క్రియతే చిత్త బీజస్య తేన బీజాంకుర క్రమ. క్రియతే చిత్త బీజస్య, ఈ చిత్తమునకు బీజం, చిత్తమునకు బీజము ఇక్కడుంది. ఎక్కడ? ఈ వాసన రూపంగా. తేన బీజాంకుర క్రమ. బీజ అంకురం, బీజము అంకురం. అంకురం అంటే మొలకెత్తుట, మొలక. బీజము మొలక అక్కడి నుంచి మొదలవుతుంది. ద్వే బీజే చిత్తవృక్షస్య, రెండు ద్వే బీజే చిత్తవృక్షస్య. ఈ చిత్తం అనే వృక్షానికి 2 బీజములు ఉన్నాయి. ప్రాణస్పందన వాసనే. వాసన ప్రాణస్పందన చూడండి, 2 వాసనే ప్రాణస్పందనగా నీకు ఇక్కడ ప్రకటమగుచున్నది. మనమేమనుకుంటున్నాం, ఏమేమో జరుగుతున్నాయి, ఏంటో కనీసం వీటికన్నా వస్తున్నామా? ఈ ముక్కు దగ్గర కూడా రాం. ఇంకా వీళ్ళు మాట్లాడితే శ్వాస మీద ధ్యాస, అది ఏంటి వదిలేండి. కాబట్టి ఈ విధంగా చేసుకొని పోయి వాళ్ళంతా అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మూలం లేకపోతున్నాం. రామచంద్రుల వారు మూలం లేక తీసుకెళ్ళి, నాయన వాసన యొక్క ప్రభావం ఇలా ఉంటుంది, కాబట్టి నువ్వేం చేయాలి? వాసన సంపరిత్యాగా చిత్తం గచ్చత్యచిత్తతాం. వాసన సంపరిత్యాగాత్. వాసన విడిచిపెట్టేసామని అనుకో, అప్పుడేమైపోతుంది? చిత్తం గచ్చతి అచిత్తతాం. చిత్తం అచిత్తమైపోతుంది. చిత్తం అచిత్తం. నేను అసలు చిత్తం అంటే ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా. చిత్తం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇప్పుడు అచిత్తతాం అంటున్నాడు. చిత్తము లేకుండా పోవుట. చిత్తం లేకుండా పోవటనే దాన్ని ఏమంటారంటే అమనస్త్వం, అమనస్కం అంటారు కదా, అదే అవుతుంది. అదే చెప్పాడు. అవాసనత్వాత్ సతతం యదా నమనుతే మనః అమనస్తాత్. అమనస్తాత్ చెప్పారు చూడండి ఇక్కడ. అమనస్తాత్ తదోదేతి పరమోపశ్రమ